మహబూబ్ నగర్ జిల్లా కురుమూర్తిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. లైవ్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో పర్యటిస్తున్నారు. పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి ఆలయానికి చేరుకున్నారు. మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో కురుమూర్తి స్వామి దర్శనం చేసుకోబోతున్నారు. వేద పండితులు అక్కడ వేద ఆశీర్వచనాన్ని అందజేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని ఆలయ సమీపంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. 110 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోయే కురుమూర్తి ఘాట్ రోడ్డుకు భూమి పూజ చేయనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మనం చూడొచ్చు, మహబూబ్ నగర్ టూర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను చూస్తున్నాం. కురుమూర్తి ఆలయానికి చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో పర్యటిస్తున్నారు. పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని ఆలయ సమీపంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. 110 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోయే కురుమూర్తి ఘాట్ రోడ్డుకు భూమి పూజ చేయనున్నారు. కురుమూర్తి ఆలయానికి చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కురుమూర్తి స్వామిని దర్శనం చేసుకోబోతున్నారు. మరి కాసేపట్లో మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలో ఆలయ సమీపంలోని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. 110 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోయే కురుమూర్తి ఘాట్ రోడ్డుకు భూమి పూజ చేయనున్నారు తెలంగాణ సీఎం. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటన కొనసాగుతోంది. మనం చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో ఈరోజు పర్యటిస్తున్నారు. పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి ఆలయానికి చేరుకున్నారు. కురుమూర్తి స్వామి దగ్గర దర్శనం చేసుకుంటున్నారు. మనం చూడొచ్చు, వేద పండితుల వేదాశీర్వచనాన్ని తీసుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని ఆలయ సమీపంలో అభివృద్ధి కార్యక్రమాలకు మరి కాసేపట్లో శ్రీకారం చుట్టనున్నారు. మొత్తంగా 110 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోయే కురుమూర్తి ఘాట్ రోడ్డుకు మరి కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శనం అనంతరం భూమి పూజ చేయనున్నారు. మనం చూడొచ్చు, సీఎం రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో పర్యటిస్తున్నారు. పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి ఆలయానికి చేరుకున్నారు. కురుమూర్తి స్వామిని దర్శించుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని ఆలయ సమీపంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. 110 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోయే కురుమూర్తి ఘాట్ రోడ్డుకు భూమి పూజ చేయనున్నారు సీఎం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ఏదైతే మహబూబ్నగర్ జిల్లా కురుమూర్తి స్వామి ఆలయానికి కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొంటున్నటువంటి సీఎం బృందం అంతా కూడా అక్కడే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆ పూజల అనంతరము ఏదైతే ఇక్కడ ఆలయానికి సంబంధించి 110 కోట్లతోనూ ఏదైతే బడ్జెట్ కేటాయించడం జరిగింది పలు అభివృద్ధి పనులకు, అదేవిధంగా ఘాట్ రోడ్డుకు భూమి పూజ చేయనున్నారు. అనంతరము ఏదైతే ఆలయ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి కార్నర్ మీటింగ్ లోను సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. కార్నర్ మీటింగ్ లోను ఇక్కడ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధిపై, అదేవిధంగా ఈ ఆలయంపై కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా భక్తులందరూ కూడా తరలి రావడం జరిగింది. ఏదైతే కురుమూర్తి ఆలయానికి ఇటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వస్తుంటారు. ఇది దాదాపు 15 రోజుల పాటు జరిగేటటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా
ఈ రోజు పెద్ద ఎత్తున కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సీఎం అక్కడ పూజలో పాల్గొన్న అనంతరము మరికొద్ది సేపట్లో ఈ కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు. రాఘవేంద్ర, ఏ అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ చేపట్టబోతున్నారు? ఈ రోజు వేటికి శంకుస్థాపన చేయబోతున్నారు? ప్రధానంగా ఈ ఆలయం ఏదైతే పైకి వెళ్ళడానికి, గుట్ట పైకి వెళ్ళడానికి ఏదైతే ఘాట్ రోడ్ ప్రత్యేకంగా ఇక్కడ ఘాట్ రోడ్ భూమి పూజ చేయనున్నారు. అదే విధంగా ఆలయంలో ఉన్నటువంటి ఏదైతే కళ్యాణ మండపానికి, అదే విధంగా తాగునీటి సమస్యకు సంబంధించినటువంటి కొన్ని ట్యాంకర్లకు ప్రత్యేకంగా వసతులను ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా ఆలయంలోనూ గోపురానికి పునర్నిర్మాణం చేసే అవకాశం ఉంటుంది. ఆ పలు అభివృద్ధి కార్యక్రమాలకు, వాటితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు, సీసీ రోడ్లకు కానివ్వండి, ఆలయం లోపల ఉన్నటువంటి ఈ పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఎన్ని గంటల పాటు ఆలయ ప్రాంగణంలో రేవంత్ రెడ్డి ఉండబోతున్నారు? ఇంకా రేవంత్ రెడ్డితో పాటు ఎవరెవరు అధికారులు పాల్గొన్నారు? ప్రస్తుతానికైతే ఆలయం లోపల పూజలు నిర్వహిస్తున్నారు. మరో గంట పాటు ఇక్కడే పూజలు నిర్వహించే అవకాశం ఉంటుంది. అనంతరం ఏదైతే మంత్రులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వారు, అధికారులు అంతా కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరము ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరము ఈ కార్నర్ మీటింగ్ లో పాల్గొని రోడ్డు మార్గాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అందరూ కూడా రోడ్డు మార్గాన్ని హైదరాబాద్ కు వెళ్ళనున్నారు. ఓకే, అంటే కురుమూర్తి ఆలయం తెలంగాణలో ఉన్న పేదల తిరుపతిగా భావిస్తారు. ఇంకా ఆలయ అభివృద్ధికి ఎలాంటి డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది? పేదల తిరుపతిగా పేరుగాంచినటువంటి కురుమూర్తి ఆలయానికి చాలా వరకు సెంటిమెంటెడ్ గా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తిరుపతికి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకునొచ్చు అన్నట్టు భావించినటువంటి ఆలయ చరిత్ర ఉంది. ఆలయ చరిత్రను మరింత అభివృద్ధి చేసే విధంగా, అంటే కనుమరుగవుతున్నటువంటి సందర్భంలోనూ కొంతవరకు ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల ప్రయాణికానికి కూడా ఈ ఆలయ చరిత్ర ఉంది కనుక ఈ ఆలయాన్ని మరింత డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సీఎం సొంత జిల్లా కావడము, ఈ ఆలయం పట్ల గతంలో కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఆలయానికి సెంటిమెంటెడ్ గా ఇక్కడనే వారి ఇంటి దేవుడిగా భావించినటువంటి ఈ ఆలయానికి మరింత డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఈ ఆలయానికి సంబంధించినటువంటి చాలా పెండింగ్ పనులన్నీ కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. దీంతో సీఎం కూడా సానుకూలంగా స్పందించి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆలయంగా భావించడంతో పాటు ఈ ఆలయాన్ని మరింత వేగవంతంగా చేయాలని చెప్పేసి అధికారులకు సూచించినట్టు తెలుస్తుంది. ఈ కార్నర్ మీటింగ్ లో ఈ ఆలయ అభివృద్ధికి సంబంధించింది ఏ అంశాలపై మాట్లాడతారనేది మాత్రము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానికం అంతా కూడా ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. రాఘవేంద్ర, కురుమూర్తి ఆలయ సమీపంలో ఉన్న వివిధ మండలాలకు సంబంధించి కూడా ఎలాంటి లేటెస్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా లాంచ్ చేసే అవకాశం ఉందా? ఏం చెప్తున్నారు అధికారులు? ఇక్కడ ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలో భాగంగానే ఇక్కడ కరవన రిజర్వాయర్ సంబంధించి ఇక్కడ సమీపంలో ఉంటుంది. అయితే ఈ ప్రాంతము గతంలో సాగునీటి సమస్యకు చాలా ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితుల్లో ఏదైతే కరవన రిజర్వాయర్ నుంచి మరికొన్ని చెక్ డ్యాములను ఇక్కడికి చెక్ డ్యాములతో పాటు కొన్ని ప్రాజెక్టులు రిజర్వాయర్లను కూడా ఏర్పాటు చేసి సాగునీటికి పూర్తి స్థాయిలోనూ ఇక్కడ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసే అవకాశం ఉంటుంది. గతంలో ఎందుకంటే అత్యధికంగా వరి సాగు చేసినటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతానికి ముద్రపడింది. ఈ వరి సాగుకు చాలా వరకు తాగునీరు అవసరం కనుక ఖచ్చితంగా కొత్త ప్రాజెక్టులకు కురుమూర్తి. ఓకే, థ్యాంక్ యూ రాఘవేంద్ర. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో పర్యటిస్తున్నారు. మనం చూస్తున్నాం లైవ్ లో. పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి ఆలయానికి చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కురుమూర్తి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా తన సొంత జిల్లాలో ఈరోజు పర్యటన కొనసాగుతోంది. చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని ఆలయ సమీపంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. 110 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోయే కురుమూర్తి ఘాట్ రోడ్డుకు మరి కాసేపట్లో భూమి పూజ చేయబోతున్నారు తెలంగాణ సీఎం. కురుమూర్తి ఆలయంలో ప్రస్తుతం తెలంగాణ సీఎం ఉన్నారు. అక్కడ ఆలయంలో కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. మనం చూడొచ్చు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు అధికారులు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో పర్యటన కొనసాగిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహతో పాటు పలువురు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కురుమూర్తి ఆలయానికి చేరుకున్న తర్వాత
స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితులచే వేద ఆశీర్వచనాన్ని అందుకున్నారు. పేదల తిరుపతిగా పేరుగాంచిన ఈ కురుమూర్తి ఆలయానికి చాలా విశిష్టత ఉంది. కురుమూర్తి స్వామిని దర్శనం చేసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలోని ఆలయ సమీపంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మరికాసేపట్లో శ్రీకారం చుట్టబోతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 110 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోయే కురుమూర్తి ఘాట్ రోడ్డుకు మరికాసేపట్లో భూమి పూజ చేయబోతున్నారు. ప్రస్తుతం కురుమూర్తి ఆలయ ప్రాంగణంలో ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శనం చేసుకున్నారు. కురుమూర్తి స్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేద పండితులచే వేద ఆశీర్వచనాన్ని అందుకుంటున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం. తన సొంత జిల్లాలో పర్యటన కొనసాగిస్తున్నారు. ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయబోతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో పర్యటిస్తున్నారు. మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ మీద. పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి ఆలయానికి చేరుకున్నారు. కురుమూర్తి ఆలయానికి చాలా విశిష్టత ఉంది. కురుమూర్తి ఆలయం పేదల తిరుపతిగా విరాజిల్లుతోంది. మనం చూడొచ్చు కురుమూర్తి ఆలయంలో దర్శనం చేసుకున్న అనంతరం వేద పండితుల వేద ఆశీర్వచనం తీసుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు నాయకులు కూడా పాల్గొన్నారు. కార్యకర్తలు, మంత్రులు కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ మీద. కురుమూర్తి ఆలయంలో దర్శనమైన తరువాత సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలోని ఆలయ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. 110 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోయే కురుమూర్తి ఘాట్ రోడ్డుకు మరికాసేపట్లో భూమి పూజ చేయబోతున్నారు. కురుమూర్తి ఆలయాన్ని డెవలప్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లుగానే మనకు క్లియర్గా అర్థమవుతోంది. ప్రస్తుతం కురుమూర్తి ఆలయంలో పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం వేద పండితుల వేద ఆశీర్వచనాన్ని తీసుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కురుమూర్తి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. పేదల తిరుపతిగా కురుమూర్తి స్వామి భక్తులకు దర్శనమిస్తారు. కురుమూర్తి ఆలయాన్ని డెవలప్ చేసేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నడుం బిగించినట్లుగా మనకు క్లియర్గా అర్థమవుతోంది. తన సొంత జిల్లాలో ఈరోజు పర్యటన కొనసాగుతోంది. స్వామివారిని కాసేపటి క్రితమే దర్శనం చేసుకున్నారు. మరి కాసేపట్లో కురుమూర్తి ఆలయ సమీపంలో ఉన్న చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలోని ఆలయ సమీపంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. మొత్తం 110 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోయే కురుమూర్తి ఘాట్ రోడ్డుకి భూమి పూజ చేయబోతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మనం చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ మీద. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కురుమూర్తి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో ఈరోజు పర్యటిస్తున్నారు. పేదల తిరుపతిగా పేరుగాంచినటువంటి ఈ కురుమూర్తి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. కోరిన కోరికలు తీర్చే కురుమూర్తి స్వామిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. పేదల తిరుపతిగా పేరొందింది. కురుమూర్తి స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేసిందని చెప్పాలి. కురుమూర్తి స్వామిని దర్శనం చేసుకున్నారు. కాసేపటి క్రితమే వేద పండితుల వేద ఆశీర్వచనాన్ని తీసుకుంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, అదేవిధంగా పలువురు కాంగ్రెస్ నేతలు, అధికారులు, కార్యకర్తలు కూడా అక్కడ పాల్గొన్నారు. అనంతరం మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలోని ఆలయ సమీపంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. మరి కాసేపట్లో మొత్తం 110 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోయే కురుమూర్తి ఘాట్ రోడ్డుకు భూమి పూజ చేయనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి ఆలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనాన్ని అందుకున్నారు. మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ మీద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. మనం చూస్తున్నాం కురుమూర్తి స్వామి ఆలయం పేదల తిరుపతిగా పేరుగాంచింది. కురుమూర్తి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. కోరిన కోరికలు తీర్చే కురుమూర్తి స్వామిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ మీద కురుమూర్తి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని ఆలయ సమీపంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. మరి కాసేపట్లో 110 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోయే కురుమూర్తి ఘాట్ రోడ్డుకు భూమి పూజ చేయనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కురుమూర్తి స్వామి సేవలో ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ మీద తన సొంత జిల్లాలో ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి ఆలయానికి చేరుకున్నారు. కాసేపటి క్రితమే ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులచే వేద ఆశీర్వచనాన్ని అందుకుంటున్నారు. మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ మీద మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని ఆలయ సమీపంలో మరి కాసేపట్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. కురుమూర్తి ఆలయాన్ని అభివృద్ధి చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా ఈరోజు తన సొంత జిల్లాలో మహబూబ్ నగర్ లో పర్యటిస్తున్నారు. పేదల తిరుపతిగా పేరుగాంచినటువంటి కురుమూర్తి స్వామి ఆలయంలో ప్రస్తుతం ఉన్నారు. కురుమూర్తి స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసిందనే చెప్పాలి. మరి కాసేపట్లో 110 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోయే కురుమూర్తి ఘాట్ రోడ్డుకు భూమి పూజ చేయనున్నారు.